అందరికీ నమస్కారం. ఏతర నెక్స్ట్ ఛానల్‌కి సుస్వాగతం. ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారనమాట. మా పిన్ని వాళ్ళ గార్డెన్ అయితే చూపించబోతున్నాను మీకు. అండ్ ఇవన్నీ కూడా చాలా మొక్కలనమాట. ఇంకా వేస్తున్నారు మొక్కలైతే. అండ్ బయట కూడా కొన్ని మొక్కలేసారు. అవి కూడా చూపిస్తాను మీకు ఈరోజు వీడియోలో. అండ్ మీరు స్టార్టింగ్ ఇది చూసేది వచ్చేసి స్ట్రాబెర్రీ గోవా అనమాట. చాలా బాగుంటుంది. టేస్ట్ కాకపోతే ఇంకా కాపు రాలేదు. అండ్ ఈ మామిడి చెట్టు గురించి చెప్పాలంటే నేను తైవాన్ మామిడి అని చెప్పేసి ముందు తెచ్చి నాటాను. ఒక 3 ఫీట్సే వస్తుంది చెట్టు అయితే. ఆ తర్వాత ఏవో తొక్కడం వల్ల ఇరిగిపోయింది. బట్ మళ్ళీ వస్తుందన్నమాట. కాకపోతే గ్రోత్ అనేది చాలా తక్కువగా వస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు దాన్ని. అండ్ ఇదేమో అంతా వంకాయలు. ఇదిగోండి ఎంత బాగున్నాయి చూడండి వంకాయలు. అండ్ మన ఛానల్ని ఎప్పుడైతే చూస్తుంటే మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేను అనలిటిక్స్లో చూసాను అనమాట. ఆల్మోస్ట్ 90% అందరూ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. 10% సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారు అనమాట. అండ్ ఇదేమో రెడ్ వాటర్ యాపిల్. ఇవ్వండి బాగా వచ్చేస్తుంది గుబురుగా. ఇంకొక 1 ఇయర్లో అయితే మాత్రం మనకు కాపు అయితే వచ్చేస్తుంది అది. అండ్ ఇవన్నీ కూడా కనకంబరాలు. అండ్ ఇదేమో వైట్, అదే పింక్ కలర్లో అయితే వస్తాయన్నమాట ఇవైతే వాటర్ యాపిల్స్. అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ మన ఛానల్ని అయితే మన వీడియోని అయితే మాత్రం ఇప్పుడే లైక్ చేయండి మర్చిపోకుండా. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎవరికైతే గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉందో. ఎందుకంటే ఇంకా చాలా మంచి వీడియోలు అయితే వస్తాయన్నమాట మీకైతే మాత్రం. అండ్ ఇదేమో ఇక్కడ మల్లె చెట్టు ఉంటుంది చూడండి. ఇదిగోండి ఇదేమో జామ చెట్టు. నేను మీకు ఆల్రెడీ తమిళలో చూసుంటారు అనమాట ఈ జామ చెట్టుని. అసలు మామూలుగా కాయదు అనమాట, బీభత్సంగా కాయలు కాస్తుంది. చాలా చిన్న చెట్టు, ఒక 8 మంత్స్ 1 ఇయర్ అయి ఉంటుంది అంతే తీసుకొచ్చి కూడా ఈ చెట్టు. అసలు ఈజీగా 200 కాయలు వస్తుంది అనమాట. ఒక కాపు వచ్చింది అంటే 200 దాటిపోతుంది ఈజీగా. అసలు ఆ విధంగా కోసేస్తారు. ఇప్పుడైతే ఫైనల్ టచ్లో ఉందన్నమాట. అంటే ఆల్మోస్ట్ ఇంకా కాపు అయిపోవచ్చింది. సో ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ దీని మీద ఒక 20-30 కాయలు దాకా ఉన్నాయన్నమాట. అండ్ ఏందాక మీరు చూసిన మల్లె చెట్టు కూడా రోజా మల్లె అనమాట. సేమ్ రోజా పువ్వు ఎంత ఉంటుందో అంత సైజు మళ్ళీ అంత పై పువ్వులు వస్తాయి అనమాట. అంటే ఇదిగోండి. నువ్వు పడదంటారా మైసూరు? అసలు బీభత్సంగా వచ్చేస్తాయి కాయలు అయితే మాత్రం. పొయ్యి కూడా వచ్చాయి అప్పుడే. ఎక్కడ చూసినా కాయలు ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అనమాట. ఎక్కడ కూడా అంటే ఎక్కువ బల్క్లో వస్తున్నాయని చెప్పేసి టేస్ట్ ఏదైనా తేడాగా లేదు. బట్ టేస్ట్ అలానే ఉంది. కాయలు కూడా చాలా బల్క్లోకి వస్తున్నాయి. అంటే మీడియం సైజ్ అనమాట. మరీ అంటే ఎక్కువ సైజు కాకుండా, మరి చిన్న సైజు కాకుండా మీడియం సైజ్ కాయలు వస్తున్నాయి. అండ్ ఇదేమో నాటు గులాబీ. ఇది కూడా బీభత్సంగా కాస్తుంది. బట్ కాకపోతే సరైన కటింగ్ లేక ఈ మధ్య ఫ్లవరింగ్ తక్కువ అయిందంట. ఇంతకుముందు అయితే ఒక్కొక్కసారి ఈజీగా 30 పూలు, 20 నుంచి 30 మధ్యలో ఉండేటువంటి ఒక్కొక్కసారి పూలు అయితే మాత్రం. బట్ ఇప్పుడు అంత లేవు. అంటే అది కటింగ్ ప్రాబ్లం అనమాట. సో ఇప్పుడైతే కట్ చేసి కొంచెం డిఏపి వేయించేస్తున్నాను. అండ్ ఇవేమో చామంతి చెట్లు. అండ్ ఇవన్నీ కూడా కనకంబరాలు. ఇవన్నీ కూడా నాటు అనమాట. ఈ కనకంబరాలు అన్నీ కూడా హైబ్రిడ్వి కాదు. సో ఈజీగా ఇత్తనాలు ఉంటాయి. అండ్ ఈ గులాబీ చెట్లు ఏమో ఆల్మోస్ట్ 2.5 ఇయర్ అయింది అనుకుంటా నాటేసి. బట్ ఇప్పటికీ స్టిల్ ఉన్నాయి. నాకు తెలిసి చాలా మంది దగ్గర ఈ హైబ్రిడ్ గులాబీలు ఎక్కువ రోజులు ఉండవన్నమాట. మ్యాక్సిమం 6 మంత్స్ 1 ఇయర్లో చచ్చిపోతాయి. బట్ ఇవి మాత్రం చాలా స్ట్రాంగ్గా 2.5 ఇయర్ నుంచి అయితే ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఎంత బాగున్నాయి చూడండి. ఇదేమో దానిమ్మ చెట్టు. మా పిన్ని వాళ్ళ ఇంట్లో మెయిన్గా వీళ్ళు ట్రై చేసింది మా బాబాయ్కి ఇంకా ఇంట్రెస్ట్ అనమాట. ఎక్కువగా సపోటా చెట్టు బాగా రావాలి, కాయలు తినాలని అనుకునేవాడు. ఇదిగోండి సపోటా చెట్టు. ఇది మాత్రం అసలు ఎక్కే రావట్లేదు. ఎక్కడ ఉందో అక్కడే ఉండిపోయింది అనమాట. బట్ ఎందుకు అనేది చూడాలి. ఎవరికైతే ఎక్కువ ఏదైతే ఇష్టంగా ఉంటుందో అది చాలా గ్రోత్ తక్కువగా, ప్రొడక్షన్ కూడా తక్కువగా ఉంటుంది అదేంటో. ఇప్పుడైతే వీటన్నిటికి కూడా ప్రూనింగ్ చేస్తుంటుంది. కటింగ్ మొత్తం చేస్తున్నాను నీట్గా. ఎప్పుడైనా సరే ఎందుకు ఫ్లవరింగ్ తగ్గుతుంది అంటే మనకి ఫ్లవరింగ్ అయిపోగానే అక్కడ స్టాప్ అయిపోతుంది మ్యాక్సిమం ఆ కొమ్మ అనేది. అంతవరకు కట్ చేసామనుకోండి మళ్ళీ కొత్త చిగురులు వచ్చేటి, మళ్ళీ పూలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. మీరు కూడా ఇంట్లో అలా ఉంటే మాత్రం మర్చిపోకుండా ఈ విధంగా కట్ చేయండి కొమ్మల్ని. ఏవైతే అందరితో ఫ్లవరింగ్ ఎండైన కొమ్మలు ఏవైతే ఉన్నాయో వాటిని కట్ చేశారంటే మళ్ళీ వస్తుంది. చాలామంది భయపడతారు, అయ్యో చెట్టు పోతుంది, చెట్టు ఎక్కడికి పోతుంది. మళ్ళీ కొత్త కొమ్మలు వచ్చేసి ఇంకా చాలా హెల్తీగా తయారవుతుంది అనమాట. ఇలా మొత్తం అయితే మాత్రం కటింగ్ చేసేసాను అనమాట మొత్తం. ఇకైతే మాత్రం కొంచెం డిఏపి తీసుకొచ్చేసి డిఏపి కూడా వేసేసామంటే అదిరిపోతుంది. మీరు కూడా ఇంట్లో ఇలా ఉంటే మర్చిపోకుండా అలా చేయండి. అండ్ నేను ప్రీవియస్ వీడియోలో కూడా మీకు చాలా గార్డెనింగ్ వీడియోస్లో వాళ్ళు ఎలా గార్డెనింగ్ చేస్తున్నారు అండ్ అదేవిధంగా ఏ విధంగా అవన్నీ కూడా చేస్తున్నారు, అంటే వాళ్ళ యొక్క మాన్యువర్ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నారో కూడా చూపించాను. మీరు కూడా ఇంట్లో ఎలానో మన కిచెన్ వేస్టేజ్ విపరీతంగా ఉంటుంది. ఆ కిచెన్ వేస్టేజ్ మొత్తం కూడా అలా పారేయకుండా ఆ విధంగా మట్టిలో వేసి కుళ్ళ పెట్టుకుంటే మంచి మాన్యువర్ అవుతుంది అన్నమాట. ఇదేమో రేలా అనమాట. ఈ రేలా చెట్టు ఏంటి అంటే మీరు తీసుకెళ్ళేసి ఒకసారి గూగుల్లో టైప్ చేయండి రేలా అని. బీభత్సమైన లుక్ ఉంటుంది అనమాట అది పెరిగిన తర్వాత. అండ్ ఇది వచ్చేసి గుడ్డి సంపంగి. అవి కొన్ని పూలు కూడా ఎంత బాగా కాసాయి చూడండి. గుడ్డి సంపంగి ఇది కూడా సూపర్గా ఉంటుంది చెట్టు. అయితే మాత్రం దేవుడికి చాలా ఇష్టమైనవి అనమాట ఆ సంపంగి పూలు. అండ్ ఇది వచ్చేసి మల్బరీ చెట్టు. ఇది లోపల ఒకటేసి అది మానైపోయింది తప్పితే కాయ రాలేదని తీసేశారు. అండ్ బయట వేసిన చెట్టు అయితే బాగానే వచ్చింది. వీటిని ఇంకా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఎప్పుడు కూడా మల్బరీ చెట్టు ఎంత చిన్నదిగా ఉండిస్తే అంత మంచిది.
అండ్ ఇది వచ్చేసి శేషాచలం సంపంగి అనమాట. చాలా బాగుంటాయి ఫ్లవర్స్ అండ్ మంచి స్మెల్ కూడా ఉంటాయి. మంచి మాన్లు అంటే చాలా పెద్ద చెట్లు అవుతాయి. ఇది వచ్చేసి లీచీ అనమాట. మన దగ్గర వస్తుందో రాదో తెలియదు. నేను ఇంకా తీసేద్దాం అనుకున్నాను రాకపోతే, బట్ చాలా బాగా వస్తుంది అనమాట. చూద్దాం, కాయలు వచ్చేది రాని తర్వాత విషయం, బట్ చెట్టు అయితే మాత్రం బాగా వస్తుంది కాబట్టి దాన్ని ఇంకా అలానే కంటిన్యూ చేసేస్తున్నాం. చూడాలి ఎలా ఉంటుందో పెరిగితే, కాయలు వస్తాయో రాదనేది. అండ్ ఇవేమో వేరే వాళ్ళ ఇంట్లో, అంటే మనకి యూట్యూబర్ బిగ్ బాస్ ఆదిరెడ్డి గారు ఉన్నారు కదా, వాళ్ళ ఇంటి దగ్గర తీసిన వీడియో అనమాట. మీకు చూపిద్దామని చెప్పేసి దీంట్లోనే పెట్టేశాను. అండ్ ఇవి వచ్చేసి ముషండా పూలు అనమాట. మంచి లుక్ ఉంటుంది. దేవుడికల్లా పెట్టుకోవడానికి పనికి రాకపోవచ్చు కానీ లుక్ మాత్రం చాలా అఫీషియల్గా ఉంటుంది. ఇదిగోండి, దీంట్లో రెడ్ కూడా ఉంటుంది, బట్ రెడ్ ఎప్పుడు ట్రై చేయకండి, ఎందుకంటే దానికి ఫ్లవరింగ్ చాలా తక్కువ ఉంటుంది. చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది, సరిగ్గా రాదు కూడా. బట్ ఇది అలా కాదు. అండ్ ఇవి వచ్చేసి ఈజువరల్ మొక్కలు అనమాట. ఎంత బాగా ఫ్లవరింగ్ వచ్చాయో చూడండి. చాలా మంచిగా ఫ్లవరింగ్ ఉందన్నమాట వీటికైతే. ఇవి ఇంకా లాంగ్లో చూపిస్తాను చూడండి, ఇంకా అదిరిపోతాయి. ఆ బ్యాక్గ్రౌండ్ కలర్కి వీటికి సరిగ్గా సెట్ అయ్యాయి అనమాట. అండ్ అదేవిధంగా ఇదిగోండి, ఆ పక్కనే ముషండా అనమాట. మనం ఇందాక తీసాం కదా, ఆ ముషండా పక్కనే ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా బయట ఉన్నటువంటి మొక్కలు అనమాట. అంటే దీంతోపాటు ఇప్పుడు సేమ్ ఆపోజిట్ సైడ్లో చూడండి, ఇక్కడ ఇంకో చెట్లు ఉంటాయి అనమాట. ఇవ్వండి, సేమ్ అవే చెట్లు, బట్ ఇక్కడైతే మాత్రం ఇంకా చాలా హెల్తీగా వచ్చేసాయి చెట్లు. ఐ మీన్ చాలా గుత్తులుగా పూలు అయితే వచ్చేసాయి అనమాట. చూడండి ఎంత బాగున్నాయో. ఇదేమో వైట్ అండ్ పింక్, రెండు మిక్స్డ్ కలర్స్ అనమాట. అబ్బా, ఈ చెట్టు చూడండి అసలు ఎలా ఉందో. రెండు మిక్స్డ్ కలర్లు ఉన్నాయి, వైట్ పింక్. సూపర్గా వచ్చిందనమాట. వా 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 సూపర్. మీకు కూడా ఇటువంటి చెట్లు షోగా వేసుకున్నారంటే ఎక్కడైనా, అంటే బార్డర్స్లో చాలా మంచి లుక్ ఉంటుందన్నమాట. సూపర్ కంటే సూపర్గా ఉంటుంది షో అయితే మాత్రం. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా మీకు క్లారిటీగా చాలా చెట్లు అయితే చూపిస్తాను. సో ఇదైతే మన వీడియో అనమాట. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి అండ్ లైక్ చేయండి. మీకు వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కింద మర్చిపోకుండా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలో కూడా నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చూపిస్తాను అనమాట. అంటిల్ దెన్ బై బై, స్టే సేఫ్.